హలో గైస్, నమస్కారం. ఈరోజు డే 2. సో చెక్అవుట్ చేస్తున్నాను ఈరోజు. సో పొద్దున్న దర్శనం అయిపోయిందండి 6కి. ఇప్పుడు చెక్అవుట్ చేసి కాఫీ తాగేసి వచ్చాం. టిఫిన్ తినేసి ఈ లోకల్ సైట్ సీయింగ్ ఏంటో అది చూసుకుని వెళ్ళాలి. సో లెట్స్ గో. నేను ఒక ఆటోతో డీలింగ్ మాట్లాడుకున్నాం అండి. సో ఇక్కడ తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో తినడానికి వచ్చాము. ఫైనలీ ఆటో కన్ఫర్మ్డ్. లోకల్ సైట్ సీయింగ్, దాని తర్వాత డైమండ్ డ్యూ యూనియన్ టెరిటరీ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. సో 2700కి మాట్లాడుకున్నారు వీళ్ళు. అంటే మనిషికి 900 పడినట్టు. మమ్మల్ని ఒక చోట ఆపి ఆయన సిఎన్జీ ఫిల్ చేసుకోవడానికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళిపోకండి, ఉండండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోకండి. ఎక్కడికి వెళ్ళిపోతాం, మాకు ఇప్పుడు తెలిసేగా ఎక్కడికైనా వెళ్ళడానికి. సో చోట వెయిట్ చేస్తున్నాం. హైవేలో పక్కన ఆపి వాళ్ళు టీ తాగుతున్నారండి. ఇంకొక 40 కిలోమీటర్లు ఉంది, 40 నిమిషాలు చూపిస్తుంది డైమండ్ డ్యూ. దాదాపు 45 కిలోమీటర్ల దాకా వచ్చాం. ఇంకా 45 దగ్గర దగ్గర. మొత్తం 88, 89 కిలోమీటర్లు చూపిస్తుందండి మొత్తం. అది సంగతి. ఇప్పుడు మీరు చూస్తుంది హిస్టారిక్ ఇండియన్ నేవీ వార్షిప్ అండి. దీని పేరు ఐఎన్ఎస్ కొక్రీ. 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో యూజ్ చేశారు దీన్ని. उतरिए तो आप ही दे बोला ना. పండుగ वस्तु स्थिति नहीं रहेगी, तकलीफ में नहीं रहनी चाहिए. बात करे रही तो आप
హోటల్ జైకా అనే చోట ఆగామండి. నా వల్ల కాదురా నాయన, నేనైతే అస్సలు తినలేను. సో నేనేం తిన్నని చెప్పి వచ్చేసాను బయటికి. పంజాబీ థాలీ, గుజరాతీ థాలీ అంట. ఈ థాలీలు కావాలి, నా వల్ల కాదు. సో వచ్చేసాం. వాళ్ళిద్దరు బాగానే తింటున్నారు లోపల. పాప ఇంకొకడు సాయిన్ ఉన్నాడు, ఈడేమో పెరుగన్నం తింటున్నాడు. పెరుగన్నం అంటే కలిపి ఉండదండి, అన్నం సపరేట్గా పెరుగు సపరేట్గా ఉంటుంది, మనం కలుపుకోవాలి. ఇంకోటేమో పంజాబీ మీల్స్ అంటున్నాడు. ఆడికేమో ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. ఆ బంగాళదుంప తిన్నా లేదంటే బెండకాయ తిన్నా అయినా తినేస్తున్నాడు, ర్యాషెస్తోనే ఉంటున్నాడు. ఇంకొకడేమో నార్త్ ఇండియన్ గానే మారిపోయాడు. ఈడెప్పుడు నార్త్ ఇండియన్ గా మారిపోయాడు, అమృతం తాగినట్టు తినేస్తున్నారు, దొరికిందే ఛాన్స్ అని. నేను అలా కాదు, నా వల్ల కాదు, కారంగా ఉండాలి నాకు. ట్రావెల్ టైంలో ఎన్ని కష్టం నాకే తెలుస్తుంది. బట్ వద్దు, నా అవసరమైతే నేను ఏం తినకుండా కూడా ఉంటాను, కానీ ఇలాంటివి నా వల్ల కాదురా అప్ప. అదండి సంగతి. సో గంగేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము, కానీ అక్కడ అలలు లేవు. జస్ట్ ఊరికే శివలింగానికి నమస్కారం పెట్టుకుని వచ్చేసాము. అండ్ ఆ డియూ ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఏం ఉండదు లోపల అన్నారు. సో వెళ్ళలేదు, ఊరికే బయట నుంచి వచ్చేసాము. ఇంకోటి ఐఎన్ఎస్ ఉంది, ఆ ఐఎన్ఎస్ పేరు కూడా మర్చిపోయాను. అక్కడికి లోపలికి వెళ్ళలేదు, ఎండ వాయిస్తుంది. పోనీ అక్కడ నీడ ఉంటుందంటే ఎక్కడ నీడ లేదు, మొత్తం ఎండే. సో అలా కాదని చెప్పి వచ్చేసాం. ఇప్పుడు గిర్ సాసన్ ఏంటంటే అక్కడ సఫారీ అండి, జంగల్ సఫారీ. సో లయన్ కోసం వెళ్తున్నాము, అది సంగతి. ఇప్పుడు మీరు చూస్తుంది మోక్ష్ పీపాల్ అండి. సో ఇక్కడ కృష్ణుడు తన యాదవ కులంలో ఉన్న అందరికీ, ఎవరైతే యుద్ధంలో పాల్గొని వీరమరణం చెందారో వాళ్ళు ప్లస్ కౌరవులు, వీళ్ళందరికీ ఇక్కడ సరస్వతి నది ఈ జలాన్ని యూజ్ చేసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాడని చెప్పి నమ్ముతారండి. సో ఇప్పటికీ ఇక్కడ పితృకార్యాలు చేస్తూ ఉంటారు, సో మోక్షం పొందాలని. ఇదే గిర్ సాసన్ వెళ్ళే దారి అండి. సో ఈ దారి చూస్తేనే భయం వేస్తుంది నాకు. సో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఇదైతే మెరీ దారుణం. నాకు ఏం చూసినా ఎక్కడ చూసినా సింహం కనబడుతున్నట్టే ఉంది. సో మొత్తానికైతే ఆటో ట్రబుల్ ఇచ్చింది బాగా, కానీ మొత్తానికి వచ్చేసాము. వెళ్ళేటప్పుడు కూడా ఆటో ట్రబుల్ ఇచ్చింది, అది వేరే విషయం. సో మీరు కనుక రావాలనుకుంటే ఇలాగ జీప్ అది ఎక్కకండి, ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి తీసుకొచ్చి చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. సో డైరెక్ట్ ఆఫీస్, ఇక్కడ బుకింగ్ ఆఫీస్ని చూసారా, ఈ గిర్ సాసన్ ఈ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసి మీరు డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకుని బస్సు ఎక్కడమే బెస్ట్ అండి నన్ను అడిగితే, జీప్ కన్నా. మధ్యాహ్నం ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు శాండ్విచ్ తిన్నా, కానీ అది అసలు బాగాలేదు. ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు టికెట్ తీసుకుని లైన్లో నుంచోండి అని. సో ఏ లైన్ ఎక్కడ లైన్ తెలియదు, ఎత్తుక్కోవాలి ఇప్పుడు. ఫస్ట్ వచ్చింది విండోలు వస్తాయి, రెండు విండోలు రావు. సో గాయస్, మనం ఆన్లైన్ బుక్ చేసుకున్న వెంటనే బస్ ఎక్కేస్తుంటే కుదరదండి. ఆన్లైన్ ఆ పీడిఎఫ్ తీసుకెళ్ళి ఆఫ్లైన్ కౌంటర్లో చూపిస్తే వాళ్ళు ఇలాంటి రిసిప్ట్ ఇస్తారు. సో ఈ రిసిప్ట్ తీసుకుని ఎక్కితే ఆ బస్ నెంబర్లో అక్కడ వాళ్ళని ఎక్కించుకుంటారు. ఆన్లైన్ బుక్ చేసుకుని బస్ ఎక్కేస్తానంటే కుదరదు. సో అది ప్రాబ్లం, నాకులా పరిగెట్టేయకండి. నాకు ఫ్రంట్లో కూర్చోవడం ఇష్టం అండి. సో మొత్తానికి మాట్లాడి వచ్చేసిన ఇటు ఫ్రంట్కి డ్రైవర్ గారు పక్కన. నాకు ఒక్క సింహం కనపడినా చాలా హెల్పీ హ్యాపీ.
अब आराम के देखो। भाई आवाज लो करो। अरे भाई हाँ। ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ బాల్కా తీర్థ్ మందిర్ అండి. సో కృష్ణుడికి బాణం గుచ్చుకున్న చోటు అరికాల్లో ఇక్కడే బాణం గుచ్చుకుంది ఆయనకి. సో ఈ హిస్టరీ మొత్తం ఇక్కడ రాశారు. సో ఈ గుడిలో మనకి ఫోటో వీడియో అయితే తీసుకోవచ్చండి, పర్మిషన్ ఉంది. కానీ లోపల శివాలయంలో అభిషేకం అనేది జరుగుతుంది, అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇదిగోండి ఇదే చోటు, ఇక్కడ చూడండి. కృష్ణుడు అరికాల్లో బాణం గుచ్చుకున్న చోటు ఇక్కడే. ఇప్పుడు మీకు గుడి గంటలు ఏమి అవుతుందో చూసారు. ఇప్పుడు శివుడికి అభిషేకం జరుగుతుంది, కానీ శివుడు నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే అలా చూస్తూ నుంచుని పోయాను అలాగా శివుడిని. నమః శివాయ. ఇప్పుడు మీరు చూస్తుంది బాణగంగా అండి. ఇది సోమనాథ్ గుడి దగ్గరే ఉంటుంది, కానీ నడిచి వెళ్ళలేమనుకునేది వేరే విషయం. ఇప్పుడు ఈ యాంగిల్లో నేను చూపిస్తాను. గుడి వెనకాల కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 2 స్వయంభూ శివలింగాలు ఉంటాయండి. సో స్వయంభూ ఇది ఎవరు ప్రతిష్ఠించలేదు. పార్వతీపతి
టైం 7 o'clock. 7 o'clock time. Short. बाबू को धरो. ఇది వచ్చి సూర్యుడు మందిరం అండి. సో సూర్యుడికి సపరేట్గా గుడి పెట్టారు ఇక్కడ. అక్కడ కట్టుకున్నదే ఇది, చేతికి ఉన్నది ఇంకా ఉంది నా ప్రస్తుతం చేతికి, కాశీతాడు లాంటిది. How was the feel? Hi sir. ఇక్కడ దేవాలయాల్లో గోశాల ఉందండి. సో నేను 101 రూపాయలు దానం చేశాను. నన్ను చూసి నా తమ్ముడు కూడా చేశాడు గోశాలకి. ఇప్పుడు మీరు చూస్తుంది త్రివేణి సంగమం అండి. హిరణ్ నది, కపిలా నది, సరస్వతి నది. సరస్వతి నది పైకి కనపడదు, అడుగునుంటుంది. సో ఆ 3 నదులు ఇక్కడ సంగమం అవుతాయి. మనం ఆ చోట ఉన్నాము ప్రస్తుతానికి. సో కృష్ణుడికి బాణం గుచ్చుకున్న చోట ఇక్కడికి వచ్చి ఆయన స్నానం చేస్తాడు. ఇక్కడ స్నానం చేసే ఆయన ఇంకా అవతారాన్ని పరిసమాప్తం చేస్తాడండి. ఇప్పుడు మనం ఆ చోటకు కూడా వెళ్దాం. అక్కడ కృష్ణుడి పాదాలు ఉంటాయి, అది కూడా చూపిస్తాను మీకు. ఇదే అండి నేను చెప్పిన చోటు, గోలక్ధామ్ తీర్థ్. సో కృష్ణుడికి ఆ బాణం గుచ్చుకున్నాక ఆయన అరికాల్లో ఇక్కడికి వచ్చి ఆయన ఇంకా శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు, అవతారాన్ని సమాప్తం చేస్తారు ఆయన. ఇక్కడ గీతా మందిర్, లక్ష్మీనారాయణ మందిర్ అన్నీ ఉంటాయండి. సో గీతా మందిర్ చూసుకుంటే గీత ఆయన చెప్పింది మొత్తం ఇక్కడ టెంపుల్ వాల్స్కి ఉంటాయి మొత్తం. మనకు ఇప్పుడు అంత చదివే ఇది లేదు, టైం లేదు. సో నాకు నైట్ ట్రైన్ ఉంది, వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్. సో బలరాముడి యొక్క పాదాలు ఉంటాయి ఇక్కడ, బయట కృష్ణుడి యొక్క పాదాలు ఉంటాయి. ఇదిగోండి ఇవే బలరాముడి యొక్క పాదాలు. ఇక్కడ ఏంటంటే నార్త్లో చాలా మటుకు మనకి ఫోటోలు, వీడియోలు పర్మిషన్లు ఉన్నాయండి. లైక్ ఎవరైనా తీసుకోవచ్చు. మన సౌత్లో అలా కుదరదు, తీసుకొనివ్వరు. రండి శ్రీకృష్ణుడి చరణపాదుకలను చూద్దాం. ఇదిగోండి ఇది శ్రీకృష్ణ చరణపాదుక మందిర్. ఎవరంతా వెళ్ళలేకపోతున్నారో నమస్కారం పెట్టుకోండి. ఇది గీతా మందిర్ అండి. సో మన వ్లాగ్కి ఎండ్కి వచ్చేసాం మనం. సో ఈ వ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు కంటిన్యూ చేస్తే పెద్దదైపోతుంది. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. జై శ్రీకృష్ణ. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై, జై హింద్.